ఇవాళ మన థర్డ్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ అంటే ఈ సెమీఫైనల్స్ లో ఇంకా వంట చేసే లాస్ట్ పార్టిసిపెంట్ శోభారాణి గారు. సో ఇన్వైట్ చేసేద్దాం. శోభారాణి గారు వెల్కమ్ అండి. హాయ్ శోభా గారు, వెల్కమ్ అండి. సో చక్కగా క్వార్టర్ ఫైనల్స్ లో మంచి రెసిపీ చేసి సెమీఫైనల్స్ కి వచ్చేసారు. సో ఇక్కడ కూడా మంచి టేస్టీ వంట చేస్తే ఫైనల్స్ కి వెళ్ళిపోయే అవకాశం అనమాట ఇది. సో బాగా చేయండి వంట. సో మరి మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారా? అవునండి. ఏం వంట చేస్తున్నారు? స్వీట్ పొటాటో 65. స్వీట్ పొటాటో 65. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి స్వీట్ పొటాటో 65 తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ పొటాటో 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు పావు కిలో, కార్న్ ఫ్లోర్ అరకప్పు, మైదా పావు కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు పావు కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, అజినమోటో చిటికెడు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, సో శోభ గారు స్టార్ట్ చేద్దామా? సో మనం డీప్ ఫ్రై చేయాలండి. ఫస్ట్ జీడిపప్పు వేయించుకోవాలి. ఓకే, సో ఆయిల్ హీట్ చేద్దాము. ఈలోగా మీరు అది మ్యారినేట్ చేసుకోండి. ఓకే, ఒక బౌల్లో అండి కొంచెం ఉప్పు తీసుకోవాలి. ఆ బౌల్ కింద పెట్టేసుకోండి. ఉప్పు అండి. అదేంటి ఫస్ట్ ఉప్పు వేస్తున్నారు? ఉండండి. కారం, గరం మసాలా పౌడర్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర అండి. ఓకే, సో అందులోనే కరివేపాకు సన్నగా తరిగింది కూడాను. తర్వాత మైదా. దిస్ ఇస్ మైదా. మైదా 1 స్పూన్ అండి. కార్న్ ఫ్లోర్, కొంచెం అజినమోటో అండి. వాటర్ కావాలా? ముందు బాగా కలుపుకొని, సో ముందు అంతా మిక్స్ చేసుకొని, ఓకే, తర్వాత కొంచెం వాటర్తో బ్యాటర్లా చేసుకోవాలండి. ఆ జీడిపప్పు ఇస్తారా? వేయిస్తాను. ఇస్తాను. సో ఈ జీడిపప్పు అంతా వేయించాలా? ఫస్ట్ జీడిపప్పు వేయించండి. సో ఇక్కడ ఇది రెడీ అయిపోయిందా? సో బ్యాటర్ రెడీ అండి. సో చిలకడ దుంపలు ఆల్రెడీ ఉడికించేసారా? ఉడికించానండి. వేడి నీళ్ళలో 2 మినిట్స్ వాటిని బాయిల్ చేశాను. గ్రైండ్ చేస్తాను. ఏం వేయలేదండి. ఇవి ఇలా సరిపోతాయండి? ఇంకొంచెం వేగాల? ఇంకొంచెం వేగాలి. సో ఇవి తీసేద్దామా? ఓకే, చిల్లీస్ వేయించాలండి త్వరగా. ఇక ఈ కలుపుకున్న బ్యాటర్లో ఉడికించి ఉంచుకున్న చిలకడ దుంప ముక్కలు వేసుకోవాలండి. ఇవి కూడా ఈ జీడిపప్పులో వేసేనండి? వేసేయండి. ఈ బ్యాటర్లో ఉడికించి ఉంచుకున్న చిలకడ దుంప అవన్నీ వేసేసి నూనెలో వేయించాలండి. డీప్ ఫ్రై చేయాలి. సో ఇలాంటి వాటి అన్నిటితో ఇవి చేసుకోవచ్చా అనే విధంగా ఉన్నాయి బేసిక్గా అన్ని. ఎందుకంటే ఇది వరకు మనకి కొన్ని రకాలంటే కొన్నిటి ఫిక్స్ అయిపోయేవాళ్ళు. అంటే ఈ చిలకడ దుంపలు అంటే ఓన్లీ ఉడికి ఆలుయే చేసుకోవాలి, గోబీయే చేసుకోవాలి ఇలాంటివి. కానీ ఇప్పుడైతే అన్ని రకాల అంటే జంతికల దగ్గర నుంచి స్వీట్లు, హాట్లు, కర్రీస్, మసాలాలు, రైస్ ఐటమ్లు అన్ని చేస్తున్నారు. ఇది కొంచెం వేగాలి కదండి? వేగాలండి. ఓకే, ఆలోపు చిట్కా చూసేద్దాం. మరో చిట్కా చూసేద్దామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, చిట్కా చెప్పండి. పుదీనా ఆకు, తేనె, నిమ్మరసం 3 కలిపి తాగితే జీర్ణం త్వరగా అవుతుందండి. జీర్ణం అవుతుంది. ఓకే, పుదీనా ఆకు రసం, తేనె, నిమ్మరసం ఈ 3 మిక్స్ చేసి తాగితే త్వరగా జీర్ణం అవుతుందంట. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖవాణి మీకు. ఓకే అండి, చిట్కా చూసారు కదా? సో సరిపోతుందండి ఇలాగా? సరే, తీసేద్దామా? ఇలా చూస్తే మనకి సేమ్ పొటాటో అనిపిస్తుంది. ఇలాగే అరటికేక్తో కూడా చేసుకోవచ్చండి. అవును. ఆయిల్ వేయాలండి. ఓకే, ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేయాలి. బాగా సన్నగా తరుముకున్న వెల్లుల్లి ముక్కలు వేయాలండి. ఓకే, సో వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేయాలండి. కొంచెం మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవరే చాలా బాగుంటుంది.
సో అందులోనే కొంచెం అల్లం ముక్కలు లైట్గా, ఓకే, కరివేపాకండి. కరివేపాకు తర్వాత కొంచెం పెరుగులో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలండి. కలిపేయండి కలిపేయండి కలర్ ఎందుకంటారు? జస్ట్ అది అంటే మనకు ముందు 65 అనగానే రెడ్ కలర్ అలవాటు అయిపోయి అది కాకపోతే అలా లేకపోతే 65 లో ఉండదు కదా రాజుగారు, లైట్గా కొంచెం అంటే అంతగా బాగా అలవాటు పడిపోయారు. సో కొంచెం అజినోమోటో వేసారు. చాలా అండి, కర్డ్ కొద్దిగా వేస్తారండి. ఆ కర్డ్ లో దానికి టేస్ట్ కి సాల్ట్, కారం అన్ని వేస్తాను. అన్ని వేయాలా? వేస్తానండి. సాల్ట్, లైట్ గరం మసాలా, ఓకే. ఇవి ఇందులో వేసేయాలండి. వేయించేసుకున్న పెట్టుకున్నవి చిలకడదుంప ముక్కలు వేసేయాలండి. ఓకేనా? ఇవి బాగా వేగాలండి, కొంచెం బాగా పట్టాలి ముక్కకి. ఓకే. సో పెరిగంతా కలిసిపోయిందండి. సో ఓన్లీ మనకి ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు, ఈ కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, మిరపకాయలు మాత్రమే కనబడుతున్నాయి, పచ్చిమిరపకాయలే. సో రెడీ అండి. అక్కడ పెట్టేసుకొని దాంట్లో డ్రాక్ దాని మీద లైట్గా జీడిపప్పు, ఓకే. సో స్వీట్ పొటాటో 65 రెడీ అన్నమాట. ఓకే, స్వీట్ పొటాటో 65 రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్వీట్ పొటాటో 65 తయారు చేసే విధానం: తరిగిన పచ్చిమిరపకాయలను వేయించి ఉంచాలి. చిలకడ దుంపలను ఉడికించి ముక్కలుగా చేసుకోవాలి. జీడిపప్పు నూనెలో వేయించి పక్కనుంచాలి. ఒక బౌల్లో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, మైదా, కార్న్ ఫ్లోర్, అజినోమోటో వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన చిలకడదుంప ముక్కలు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, కరివేపాకు, ఫుడ్ కలర్ వేసి పెరుగు, అజినోమోటో, వేయించిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, డీప్ ఫ్రై చేసిన చిలకడదుంప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో 65 రెడీ. Drop.